కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డి కంటే ఫుల్ సీనియర్ కదా, రాజకీయాలలో అయినా వయసులో అయినా. పిసిసి అధ్యక్షుడిగా చాలాసార్లు పనిచేసిండు, కాంగ్రెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసిన అధికారంలోకి రావడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్. బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తి. మరి అట్లాంటిది రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కనన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డినన్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డినైనా, జగ్గారెడ్డినైనా, జీవన్ రెడ్డినైనా, లేకపోతే రేణుకా చౌదరినైనా, మధు యాస్కి గౌడ్నైనా, ఇట్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు మస్తు మంది ఉన్నారు. వీళ్ళని ఒక్క మాటన రేవంత్ రెడ్డి ఎప్పుడైనా డిసిషన్ తీసుకునే ముందు అడగలేదట. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి ఎక్కువ వేం నరేందర్ రెడ్డిని అడుగుతారట. వేం నరేందర్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి దోస్తులు, మంచి దోస్తులు. ఇప్పటి దోస్తాను కాదు, బ్యాగు ఒక ముఠా ఉంటుంది బ్యాగు, ఆ బ్యాగుకు సంబంధించిన దోస్తాను వీళ్ళంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మంత్రులను అడగాలే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు రేపు రిలీజ్ చేయాలనుకున్నాడు అనుకో, తుమ్మల నాగేశ్వరరావుని రేవంత్ రెడ్డి అడగడట. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను అడగాలి కదా. అన్న మరి రైతు బంధు రేపు రిలీజ్ చేద్దాం అనుకుంటాం, ఏమంటారు మరి, బాగుంటుందా ఏంది పరిస్థితి అని చెప్పి తుమ్మలను ఒక్క మాటను తుమ్మలకు చెప్పాలి కదా. చెప్పుడు ఉండదు. రేవంత్ రెడ్డి రేపు రైతు బంధు రిలీజ్ అని అనౌన్స్ చేస్తాడు, ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేసి రేపు రైతు బంధు ఇద్దాం అనుకుంటాం, ఇచ్చేద్దాం అంటాడట. ఇరిగేషన్కి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ పోదట. ఏదైనా ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు, శంకుస్థాపనలు చేసే ముందు, లేకపోతే ఇంకేదైనా నీటి ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎప్పుడు ఉండదు. మొత్తం శంకుస్థాపన అయినాక రిబన్ కట్ చేసినాక అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తాడు. దేవాదాయ శాఖ కూడా అంతే. ఏదైనా టెంపుల్స్ కట్టేటప్పుడు, ఏదైనా టెంపుల్స్ కొత్తగా నిర్మాణించేటప్పుడు శంకుస్థాపనలు, రిబన్ కట్టింగ్లు, కొబ్బరికాయ కొట్టుడు ఉంటుంది కదా. కొండాసురేఖకి ఇన్ఫర్మేషన్ ఇయ్యరట. మొత్తం కార్యక్రమం అయిపోయాక కొండాసురేఖకి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇక మెడిసిన్స్ ఏది ప్రైవేటు సంబంధించి హాస్పిటల్ ఓపెనింగ్ పోతుంది కదా రేవంత్ అన్న. గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి బాగాలేదని చెప్పి చాలాసార్లు మంత్రి చెప్పిండట, ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిండట. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తే రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆఖరికి రేవంత్ రెడ్డి ఏదైనా హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉన్నా కూడా అయిపోయిన తర్వాత మంత్రికి చెప్తాడు. అంటే రేవంత్ రెడ్డి కథ ఏందన్నట్టు. ఇప్పుడు ఎవరు పనాలు చేసుకోవాలి. నా పని ఏంది, వార్తలు చదువుడు, స్క్రీన్ ముందుకు వస్తా, వార్తలు చదువుతా, జనాలకు వాస్తవాలు చెప్తా. ఇప్పుడు నేను మాట్లాడినట్టు మా కెమెరామ్యాన్ మాట్లాడలేడు, మా కెమెరా ముందు నిల్చొని వీడియో తీసినట్టు నేను తీయలేను. ఎవరు పనాలు చేసుకుంటారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేసుకోవాలి, మంత్రుల పని మంత్రులు చేసుకుంటారు. కానీ మంత్రుల పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మంత్రుల పోర్ట్ఫోలియో మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఇప్పుడు మంత్రుల పని కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నప్పుడు మంత్రులకు మంత్రి పదవి ఎందుకు? ఆ మంత్రి పదవులు అన్నీ తీసేసి 18 ఉన్నాయి మంత్రి పదవులు, 18 మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకోవచ్చు కదా. అన్ని రేవంత్ రెడ్డి చూసుకోవచ్చు కదా.